చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము దేవుని వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కొడుకులు ముగించుకుందాం. ఇప్పుడు వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకొని బైబిల్ గ్రంథంలో నుంచి దాన్ని ధ్యానించుకున్నది కొరకు అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాళీ క్రింద చిక్కుకొనకుడి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కొడుక చాలా శ్రద్ధగా ఈ దేవుని వాక్యమును వినుటి కొరకు ప్రయాసపడతాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు మనకు జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన 4 సువార్తలలో చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి ఉపమానంలో కూడా ఏమని తెలియజేస్తూ ఉంటారంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మీరు నేను మరలా వచ్చినప్పటికీ సిద్ధపడి ఉండండి అని చెబుతూనే ముగిస్తూ ఉంటారు. ఏది చెప్పినా ఎలా చెప్పినా మీరు జాగ్రత్తగా ఉండి పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడండి అని చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలన్నీ ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు అలా జీవించడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు బైబిల్ లేఖనముల నుంచి పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడే ప్రతి మాట దేవునిలోనికి ప్రజలు రావాలని, దేవుని ఉద్దేశములు ప్రజలలో జరగాలని, దేవునికి కలిగినటువంటి మనస్సు ప్రజలు కలిగి జీవించాలని, నీతి కలిగి యథార్థత కలిగి దేవుని యొక్క చిత్తమేదో గ్రహించి మనుషులు జీవించాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. బాగా గమనించి ఆలోచించండి. ఆయన తెలియజేసినటువంటి కొన్ని మాటలు మనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ భూమి మీద నువ్వు జీవించే జీవితము అలాగనే జీవించాలి. భూమి మీద నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులు యేసు ప్రభు వారు చెప్పింది ఏది కూడా నేను ఇబ్బంది పెట్టదు. మరి ఎందుకు ఆయన మనకు మాట్లాడుతూ చెప్పాల్సి వచ్చిందంటే, కొన్ని విషయాలు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైనట్టుగానే ఉంటాయి, కానీ అర్థము కానట్టుగా ఉన్నట్టు ఉంటాయి. కొన్ని విషయాలు ఆయన మనకు చెప్పినప్పుడు తెలుసు అన్నట్టుగా ఉంటది, కానీ మనకేది కూడా తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, గలతీలో ఉన్నటువంటి సంఘము చాలా విధాలుగా బలహీనమైనటువంటి కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. గలతీలో ఉన్నటువంటి సంఘములో మీరు ప్రారంభం నుంచి ముగించి వరకు ఈ యొక్క
6 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదివినప్పుడు చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఆయన. ప్రతి విషయంలో మనకి ఏమి చెప్తుంటాడంటే మీలో నిలకడ లేదు అని చెప్తుంటాడు. ఏమి లేదు? నిలకడ లేకపోవటం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అర్థం. వీళ్ళు నిలకడ లేడు అన్నాడు. నిలకడ లేడంటే ఇది ఎక్కడికి వెళ్ళారని అర్థం. లోకంలోనికి వెళ్ళిపోయారని అర్థం. లోకంలోనికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వీళ్ళు? లోకంలోనికి ఒక మనుషుడు ఎప్పుడు వెళ్తాడమ్మా? లోకంలోనికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మనిషి? అసలు ఎందుకు గలతీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడాల్సి వచ్చిందంటే, నిజంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ 2 విషయాలు మనకు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఆ 2 విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆలోచిస్తే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మీరు ధర్మశాస్త్రంలో నుంచి బయటికి రండి అని చెబుతూ మాట్లాడుతూ ఉంటారు అంతా. ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచిస్తే సున్నతి ఆచరించాలని, ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచిస్తే మనము శత్రువులను ద్వేషించాలని, ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచిస్తే లోకములు గొప్పలు, పొగడ్తలు, ఘనతలు మనకు కావాలని, ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆలోచిస్తే మనము లోకం మీద పెత్తనం చేయాలని, ఇవన్నీ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మీరు ధర్మశాస్త్రం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తున్నానని చెప్తాడు. ధర్మశాస్త్రం నుంచి విడిపించడము అంటే ఏంటంటే, బాగా ఆలోచించి గమనించండి. అక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే చూద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి 29వ వచనం, 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, చాలా శరీరమును బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు. అంటే ఇక్కడ ఎంతమంది పుట్టారు? 2 పుట్టారు. 2 పుట్టారు. 2 పుట్టుకలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు? శరీరమును బట్టి పుట్టిన వాని పుట్టుక ఉన్నది, ఆత్మను బట్టి పుట్టిన వాని పుట్టుక. ఇది ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇస్సాకు, యాకోబు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతేనా? లేకపోతే ఇస్సాకు ఇస్మాయిల్ గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి. ఇస్మాయిలు ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు. ఏశావు యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆలోచించాలంటే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచించాలి. మనం ఏదో కాలక్షేపం కోసం బైబిల్ చదవద్దు, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇస్సాకు ఇస్మాయిలు గురించి మాట్లాడుతూ చెబుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే మనం ఇవన్నీ గురించి నేను మాట్లాడను, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని. అంటే శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. శరీరమును బట్టి పుట్టడము అంటే అర్థం ఏమిటంటే వీళ్ళలో ఏముంటాయంట? అంటే శరీరమును బట్టి పుట్టిన వాళ్ళు అంటే వీళ్ళలో ఏముంటాయంట? శరీర కార్యములు అంటారు. ఏమున్నాయి? శరీర కార్యములు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని గలతీలోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ 5వ అధ్యాయం మొత్తంలో దాని గురించి స్పష్టంగా మాట్లాడతారు. ఏమంటారంటే 19వ వచనం చదివినప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. ఎందుకు చెప్తున్నాడంటే 18వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఆత్మ చేత నువ్వు నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోబడ, శరీరం చేత నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోబడతావు.
అర్థమవుతుందా కలదా? బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న విషయమే, ఎక్కువ సమయం చెప్పను. బాగా ఆలోచించండి. నీవు ఏమై ఉన్నావంటే ఆత్మ చేత నువ్వు నడిపించుకుంటే, నేను దేని చేత నడిపించబడాలి? ఆత్మ చేత నువ్వు నడిపింపబడితే నువ్వు ఏమి చేయమంట? ధర్మశాస్త్రానికి లోబడవు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రం ప్రకారం మనము నీతిమంతులుగా తీర్చబడటం కష్టం. ధర్మశాస్త్రం వలన మనం అబ్రహాము కుమారులను కాలేము. ధర్మశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే మనం అబ్రహాము సంతానమై ఉండలేము. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఏమన్నాడంటే ఆత్మ చేత మీరు నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కాబట్టి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మీరు గమనించి ఆలోచించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా గలతీలో ఉన్నటువంటి వాళ్ళను ప్రేరేపించడానికి రాస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే గలతీలో ఉన్నటువంటి సంఘము ఎలాంటి పరిస్థితులకు లోబడుతుందంటే ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పుకొనుచు శరీర కార్యాలను చేయించున్నారు. అర్థమవుతుందమ్మా? ఆత్మచేత నడిపించబడుతున్నామని చెప్పుకొనుచు శరీర కార్యములు చేయించున్నారు. మరి శరీర కార్యములు ఎందుకు చేస్తున్నారంటే వారి దేవుని ధర్మశాస్త్రమునకు లోబడినాము కనుక. వారు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారు కనుక. ధర్మశాస్త్రమునకు లోబడితే వాళ్ళల్లో ఏముండదంట అమ్మా? ఆత్మ చేత నడిపింపబడరు. ధర్మశాస్త్రానికి లోబడితే ఆత్మ చేత నడిపించబడదు. నువ్వు ఆత్మ చేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడదు. ఇప్పుడు ఆత్మ చేత నడిపించబడటము, ధర్మశాస్త్రానికి లోబడటం అనే దాని విషయంలో చాలా విధాలుగా మనం ఆలోచించినప్పుడు లోతుగా మనం వెళ్ళిపోవాలి. బైబిల్లో లోతుగా మనం వెళ్ళిపోవాలి. అందుకే ఏమని మాట్లాడుతున్నాడంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని చెప్పి వాటిల్లోనికి వచ్చినాక దిగువ భాగంలో ఏం మాట్లాడుతున్నాడంటే బాగా గమనించి ఆలోచిస్తే ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధలు, కక్షలు, భేదములు, విమతములు, అల్లలతో కూడిన ఆటలు పాటలు. ఇప్పుడు శరీరము గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ శరీరముల గురించి మాట్లాడుతున్నాడు. కక్ష అది దేనిలో ఉన్నది? శరీరములో ఉన్నది. ఎందుకు కక్ష వస్తుంది మనిషికి? అమ్మ, కక్ష దేనికి వస్తుంది? కక్షలో రావడానికి గల కారణం ఎందుకు? కక్ష ఎందుకు వస్తుంది? కక్ష ఎందుకు వస్తుంది చెప్పండి. ఏమంటున్నాడు అక్కడ? కక్షలు, భేదములు, విమతములు. ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నామని అర్థం. ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఏమై ఉన్నాడంటే శరీర కార్యములను చెయ్యటానికి ఇష్టపడుతూ ఉంటారు. శరీర కార్యములు ఎందుకు చేస్తారంటే శరీర కార్యములు చేసేటువంటి వాటిలో ఏమి ఉండదంట? దేవుని ఆత్మ ఉండదు.
దేవుని ఆత్మ లేకపోతే వాడు ఏమవుతాడంట? ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ ఉంటే వాడు ఏమవుతాడంట? దేవుని ఓకే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యమును ఉండును. ఎక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ స్వాతంత్రం మనకి ఏమి నేర్పించింది చెప్పండి. ఇప్పుడు ఈ స్వాతంత్రం మనకి ఏమి నేర్పించింది? శరీర క్రియలను అనుసరించక ఆత్మక్రియలను అనుసరించే చేయమని చెప్తుంది స్వాతంత్రం. మరి ఆత్మ కార్యములు ఏమై ఉన్నాయి? ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి ఆత్మకార్యములు. ఆత్మకార్యములు ఏమవుతుందంటే శరీర కార్యాలను డామినేట్ చేయాలి. ఆత్మకార్యం అంటే ఆత్మకార్యములు శరీర కార్యాలను డామినేట్ చేసినప్పుడు ఆ మనిషిలో ఆత్మకార్యములు జరుగుతాయి. శరీర కార్యములు ఆత్మ కార్యములను డామినేట్ చేసినప్పుడు ఆ మనిషిలో శరీర కార్యాలు జరుగుతాయి. ఎందుకు ఈ కార్యాల గురించి మనకి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే ఈ స్వాతంత్ర్యము, ఏ స్వాతంత్ర్యము? ఈ స్వాతంత్రం అన్నాడు. ఏ స్వాతంత్రం అది? క్రీస్తు మనలను ఈ స్వాతంత్రం అన్నాడు. ఇది అన్నాడంటే ఏందని అర్థం? దాని ముందు ఏదో ఉన్నట్టుగా. ఈ స్వాతంత్రం అంటే ఏ స్వాతంత్రము? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు పొందినటువంటి వాగ్దానములో వారసత్వం పొందటానికి. అందుకే ఏమన్నాడు చూడండి పైన, మనము స్వతంత్రురాలి కుమారులమే. మనం ఎవరి కుమారులము? స్వతంత్రురాలి కుమారులమే. ఎందుకంటే స్వతంత్రము మనకు ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. ఏ స్వతంత్రం ఇచ్చాడు? అది ఏ స్వతంత్రం? అది 4:26 చదవండి. 4:26 చదవండి. అయితే పైనున్న యెరూషలేము, పైనున్న యెరూషలేము, పైనున్న యెరూషలేము. యెరూషలేము ఎక్కడుందంట? పైనున్న యెరూషలేము అన్నాడు. పైనున్న యెరూషలేము అంటే ఏంది? పరలోకం. ఆ పరలోక రాజ్యానికి మనం ఏమై ఉన్నాము? హక్కుదారులమై ఉన్నాము, వారసులమై ఉన్నాము. ఈ పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అయితే నువ్వు ఏమైనట్టు? స్వతంత్రుడు అయినట్టు. అర్థం చేసుకోండి కొద్దిగా. మీరు బైబిల్ బాగా చదువుతున్న వాళ్ళకి మాత్రమే కొంచెం కొంచెం అర్థమవుతుంది. అసలు చదవని వాళ్ళకి ఏమర్థం కాదు. బైబిల్ మీద అంటే దేవుడి గురించి ఆశ కలిగిన వాళ్ళకి మాత్రం అంత మాత్రం అర్థమవుతుంది. అసలు దేవుడి మీద ఆశ లేకుండా ఏదో పని ఉన్నప్పుడు పని చేసుకుందాం, కూర్చుందాం, పని పాట లేదాం, ఏదో లోక ఆశలు పంచుకుందాం, లోకం కావాలనే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకయ్యా ఇలా అర్థం కాదని ముందే చెప్తున్నామంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన గూఢమైన సంగతులను మీతో తెలియచేసినప్పుడు మీరు ఆత్మ కలిగిన వారైతే వాటిని గ్రహించుకునేదరు అని రాయబడింది. ఆత్మ కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఈ స్వాతంత్రము మనకిచ్చాడు. ఏ స్వాతంత్రం అంట? పైనున్నది ఒక యెరూషలేము ఉంది, అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యం అనేటువంటి ఆ యెరూషలేమునకు అక్కడున్న దానికి మనము హక్కుదారులమైతే మనము కూడా ఏమై ఉంటాము? స్వతంత్రులమై ఉంటాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా మీ అందరికీ అర్థం కావటానికి చెప్తాను. బాగా 1947 ఆగస్టు 17వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బాగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే అర్థం ఏమిటి? భారతదేశంలో నివాసం చేయుచున్న ప్రజలందరికీ
స్వతంత్రం వచ్చింది. అంతేనా? బాగా వినండి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి స్వతంత్రం వచ్చింది. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంటే మీరు అందరూ ఎన్ని చెప్పినా కాదనట్లేదు. భారతదేశానికి ఇది 78 సంవత్సరాలు అనేది స్వతంత్రం వచ్చి, నేను కాదనట్లేదు. ఇప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిందంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందని అర్థము. అవునమ్మా? చెప్ప మీరు మిమ్మల్ని నేనేమన్నా ఎక్కువ ఏదో మాట్లాడలేదు, మీరు ఆలోచించి చెప్పాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందని అర్థమా? అవును, కాదు. కాదంటే కాదు, అవునంటే అవును. ఈ రెండింటి మధ్య మనం ఏం చేయాలి అర్థం కాదు. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. ఇప్పుడు నేను అవునన్నాను అనుకోండి, అవునన్న వాళ్ళందరూ నేను చెప్పింది నిజం అనుకో, ఎందుకు నిజమో కూడా వాళ్ళకి తెలియదు. కాదన్నాను అనుకోండి, కాదన్న వాళ్ళందరూ మేము చెప్పింది నిజమంటారు, ఎందుకు నిజమైందో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అవును కాదు అనేది పాయింట్ కాదు. ఓకే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రులు అన్నారు. అవును అయితే ఎందుకు అవును? ఇప్పుడు చెప్పండి మీరు. అవును స్వతంత్రులు, ఎందుకు వాళ్ళు స్వతంత్రులు? ఇదివరకు భయంతో ఇబ్బందులతో ఉన్నారు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు స్వతంత్రులు ఏంటి? అందరూ బాగా గమనించి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో అంతా ఒక 10-15 రోజుల మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ దేశ యొక్క ప్రధానిగా పనిచేస్తున్నటువంటి ఒక స్త్రీ, అక్కడ ప్రజలందరూ ఆమెను తిరస్కరించడం వల్ల అక్కడ నుంచి మన దేశంలోనికి వచ్చింది. బాగానే, అక్కడ నుంచి మన భారతదేశంలోనికి వచ్చింది. మన భారతదేశంలోనికి దేనికోసం వచ్చింది? దేనికోసం వచ్చిందమ్మా? మీరు న్యూస్ కూడా చూడరా? న్యూస్ చూడరు, ఏమి చూడరు, సీరియల్ తప్పితే ఏమి చూడరు అన్నమాట టీవీలో, అవి కూడా చూడరు. మరి ఏమికోసం వచ్చింది అక్కడ నుంచి ఇక్కడికి? వాళ్ళ నుంచి తల దాచుకోవడానికి మన దగ్గరికి వచ్చి దాచుకున్నది. ఇప్పుడు మన భారతదేశంలో వచ్చింది ఇప్పుడు ఆమె, ఇప్పుడు భారతదేశంలో ఆమె ఉంది కదా, ఇప్పుడు ఆమె స్వతంత్రాలా కాదా? ఎందుకు కాదు? ఆమేన్. అర్థమైందా? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రులు కాదు. ఎవరైతే భారతదేశం యొక్క ఆ యొక్క హక్కుదారులై ఉన్నారో వాళ్ళే స్వతంత్రులు. ఆధార్ కార్డు ఉండాలి, ఓటు కార్డు ఉండాలి, భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం యొక్క గుర్తింపు పొంది ఉండాలి. వీళ్ళే స్వతంత్రులు. కానీ నేను భారతదేశంలో ఉన్నాను, నాకు స్వతంత్రం వచ్చిందంటూ ఒప్పుకోరు. అందుకని అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా మనం మాట్లాడినప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే మేము ఇండియన్ సిటిజన్సే, నేను కూడా భారతదేశం యొక్క హక్కుదారుని కలిగిన వాడిని. నీవు నీ దాని గురించి మాట్లాడే హక్కు నీకెంత ఉన్నదో నాకున్న దాని గురించి నేను మాట్లాడే హక్కు నాకు అంతే ఉంది. రాజ్యాంగం అందరికి అనుకూలంగా రాసింది. నీవెలాగైతే ఇండియన్ సిటిజన్ అయ్యావో ఐఎమ్ ఆల్సో ద ఇండియన్ సిటిజన్. అప్పుడు ఎవరిని అడిగే హక్కు లేదు. ఈ భారతదేశంలో మనకు ఒక స్వతంత్రం ఉన్నది. ఎందుకంటే నేను భారతదేశపు గుర్తింపు పొందిన వాడను. ఆ రాజ్యాంగం ఉండబట్టి జనాలు భయపడుతున్నారు. కానీ రాజ్యాంగం లేకపోతే తునాతనకం చేస్తున్నారు. ఇది తెలియక భారతదేశంలోకి వచ్చిన వాళ్ళందరూ స్వతంత్రులు కాదు. భారతదేశంలో ఆ భారతదేశం యొక్క రూల్స్ అంటే భారతదేశం యొక్క వారసత్వము పౌరసత్వము పొందిన వాళ్ళే స్వతంత్రులు. కాబట్టి ఇప్పుడు పరలోక యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేము పైన ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది అన్నాము కదా. ఆ యొక్క యెరూషలేమునకు వారసులైన యెరూషలేము అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రులైన. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంది? దేవుడి సంఘం. ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ స్వతంత్రులైనా. మరి ఎవరు స్వతంత్రులు? చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. మీరు నేను 10 నిమిషాలు మేలుకొని ఉంటాను. బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న మాట మీకు అర్థం కావడానికి సంబంధించి చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజులలో మనందరం కూడా దేవుని చిత్తమును జరిగించాలని, దేవుని ఉద్దేశములను నెరవేర్చాలని మనం జీవిస్తూ ఉన్న వాళ్ళమే. కానీ
మనలో మనకు తెలియనటువంటి కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నట్టు ఇబ్బంది పెడుతున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కన్ను పెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదంట? అంటే పౌరస్థితి అంటే చెప్పండి ఇప్పుడు మీరు. మన వారసత్వం ఎక్కడుంది? పరలోకమంది. ఎలా ఉందంటే అక్కడ మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమిటి ఆ రూల్స్ అంటే, ఉదాహరణకు భారతదేశంలో మనం పెరిగామమ్మా. భారతదేశంలో స్వతంత్రులు అందరూ స్వతంత్రులే కాదంటే, అందరంటే ఎవరు? ఈ యొక్క హక్కుదారులు, వారసత్వం కలిగిన వాళ్ళందరూ స్వతంత్రులైనంత మాత్రాన 18 సంవత్సరాల ముందే నేను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు. నా ఇష్టం అంటే ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు అయినా నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. బాగా అర్థమైందా? నువ్వు స్వతంత్రుడు అయినా నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు స్వతంత్రుడు అయినా కూడా కొన్ని రూల్స్ నువ్వు అధిగమించకూడదు. 18 సంవత్సరాల ముందు నేను ఓటు వేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు వేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు ఓటు వేసుకో, కానీ ఓటు వేయాలంటే ఒక వయసు ఉండాలి. ఆ వయసు దాటిన తర్వాతే నువ్వు స్వతంత్రుడివి, ఓటు వేయటానికి హక్కుడు. అంతకుముందు నువ్వు ఓటు వేసినా కూడా ఆ ఓటును తీసుకోరు. ఎందుకంటే భారతదేశం రూల్స్ ఉన్నాయి. అదే విధముగా నీవు పరలోక సంబంధములో నువ్వు పౌరస్థితి కలిగిన వాడు అయితే నీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటి ఆ రూల్స్? ఇక్కడ రూల్స్ ఎవరు ఏర్పాటు చేశారు? ఇక్కడ నివసించిన మనకు రూల్స్ ఎవరు ఏర్పాటు చేశారు? మనకు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. వాళ్ళు రాసినట్టుగా, ఆ గ్రంథంలో రాసినట్టుగా, ఆ యొక్క రాజ్యాంగంలో రాసినట్టుగా మనం బ్రతకాలి. అదే విధముగా పరలోక రాజ్యంలోనికి హక్కుదారులమైన మనము ఏ రూల్స్ ఉన్నాయి మనకు? దేవుని వాక్యంలో చెబుతున్నటువంటి రూల్స్ మనం పరిపాలిస్తాం. ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్రకారం మనం ఏమై ఉన్నాము? ఆ రూల్స్ ప్రకారం మనము స్వతంత్రులమై ఉన్నాము. ఆ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఆ ఆజ్ఞలు మనకేం చెప్తున్నాయి తెలుసా? ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చెబుతూ దేవుడు తన గ్రంథంలో రాసినటువంటి కొన్ని రూల్స్ మనకు చెప్పాడు. ఎవరికంటే ఇవి అందరికీ కాదు, మీకే అని అన్నాడు. ఏమన్నాడు? సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానముగా ఉండండి. ఈ విషయాలలో ఎవరు స్వతంత్రులు? ఎవరు పౌరసత్వము, పరలోక రాజ్యం యొక్క పౌరస్థితి పొంది ఉన్నారో వీళ్ళకి నచ్చుతాయి, కానీ మిగతా వాళ్ళకి నచ్చవు. ప్రేమ, ఈ ప్రేమ అనేది ఎదుటివారిని ప్రేమించి ఎదుటివారితో ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉండటం అనేది ఎవరికి నచ్చుద్ది? బాగా ఎవరికి నచ్చుద్ది? పరలోక రాజ్యం యొక్క పౌరస్థితి పొందిన వాళ్ళు అంటారు, ఏమి కాదు తిట్టినా కూడా మరలా ప్రేమతో మాట్లాడతాం. అంటే వాళ్ళకి ఎలా ఉంది? మాకు స్వతంత్రం ఉన్నది. ఇది స్వాతంత్రం. ఈ స్వాతంత్రము మనల్ని ఏం చేసిందంట? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్రం అనుగ్రహించి? పరలోక సంబంధమైనటువంటి వారసత్వంలో మనం పాలుపంపులు పొందుకొని పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క రూల్స్ ను మనం పాటిస్తూ ఆ పరలోక రాజ్యంలో హక్కుదారులు కలుగుని వారిపై ఉండి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చమని దేవుడు మనకు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ప్రకారం నువ్వు చెయ్యాలి. అందరూ చేయాలంటే ఎవరైతే జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడతాయో వాళ్ళే దాన్ని చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అప్పుడు వాళ్ళకు సంతోషంగా ఉంటుంది అది చేయడం అంటే. ఇప్పుడు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే ఏంటిది? స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే నీకున్నది స్వతంత్రము,
కానీ నువ్వు స్వతంత్రంగా బ్రతకలేకపోయినప్పుడు నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అని అర్థం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి బాగా గమనించి ఆలోచించినప్పుడు ఈ స్వాతంత్రం, ఏ స్వాతంత్రము? యేసు ప్రభు పొందిన స్వాతంత్రము. యేసు ప్రభు చేసినటువంటి పనులను చేయుటకు మనమేమై ఉన్నాము? స్వతంత్రులమై ఉన్నాం. అందుకని మనం మాట్లాడుతాం 4:3 ఒకసారి చదవండి. గలతీ రాసిన పత్రిక 4:3. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైనను. ఏమంటున్నాడు? మనమని విమోచించటానికి ఆయన ఏం చేశాడంటే, మనము ధర్మశాస్త్రానికి ఎప్పుడైతే లోబడ్డామో దానిని విడిపించటానికి ఆయన స్వతంత్రుడై ఉండి కూడా మనకు స్వాతంత్రం ఇవ్వటానికి తన స్వాతంత్రం మన కోసం అతను ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఇప్పుడు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనకు లేదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు ఇప్పుడు మరలా మనము లోకమునకు ఏమి కాము. ఇప్పుడు మనం లోకానికి దాసులము కాము. లోకమునకు మనము దాసులుగా ఉండలేము. ఎందుకు ఉండలేమంటే నన్ను విడిపించింది యేసు ప్రభువే. ఎక్కడి నుంచి విడిపించాడు? ధర్మశాస్త్రం యొక్క విధులలో నుంచి విడిపించాడు. ధర్మశాస్త్రం ప్రకారం మనం ఈ రోజు పాపం చేసిన ప్రతి వాడు ఏమై ఉండాలమ్మా? చనిపోవాలి. కానీ యేసు ప్రభు వారు ఆ ధర్మశాస్త్రం యొక్క పద్ధతుల్లో నుంచి మనకు విడుదల కలిగించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందుకని ఇప్పుడు నేను మీకు బాగా చెప్తానండి, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందమ్మా? స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ఉన్న చోట ఏముండవు? ఏముండవమ్మా? చెప్పాలి మీరు. చెబితే మీరు బాగా వింటున్నట్టు నా దృష్టిలో. దేవుని ఆత్మ ఉన్న చోట ఏముండవు? శరీర కార్యములు ఉండవు. నిజం. నీ కాడ ఇప్పుడు మన దగ్గర దేవుని ఆత్మ ఉందనుకో, శరీర కార్యములు ఉండవు. ఈ శరీర కార్యములు ఏమంటున్నానంటే కక్షలు, పగలు, ద్వేషములు, అభిమతములు, విరోధములు, అసూయలు, ఇంకా అక్కడేముంది? దుష్టత్వము, అభిచారము, కల్మస్మము, అల్లరితో కూడిన ఆటలు పాటలు. ఇవన్నీ ఎక్కడ ఉండవంటే ఆత్మ ఉన్న చోట ఉండవు. ఇప్పుడు ఆత్మ లేని చోట ఇవన్నీ ఉంటాయి. ఆత్మ లేని చోట ఉంటే ఉండవా? ఉంటాయి. అప్పుడు వాళ్ళకు ఏంటి మీరు ఇలా ఉన్నారంటగానే వాళ్ళు ఏమంటారంటే ఇవి చేస్తే తప్ప అని అంటారు కదక్క. ఇవి చేస్తే తప్ప. తప్పని ఎవరైనా అనరా? ఇప్పుడు చెప్పండి, తప్పని ఎవరైనా అనరా? చెప్పండి మీరు అందరూ. ఇప్పుడు కొన్ని చేస్తారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సహోదరి మీద నాకు పగ పెంచుకున్నాను అనుకోండి, ఆ సహోదరితో నేను ద్వేషం పెంచుకొని ఉన్నాను అనుకోండి, ఎవరైనా వస్తే నేను అంత మాట్లాడినప్పుడు ఏందయ్యా సహోదరితో మాట్లాడలేదు, పగతో ఉన్నావు, సహోదరుడితో కనీసం వందనాలు కూడా చెప్పట్లేదు, ఇలా పగని పెంచుకున్నావంటే దేవుడు చెప్పాడు వాళ్ళకు వందనాలు కూడా చెప్పొద్దు, చెబితే నీకు శాపం వస్తుంది, వాళ్ళ శాపం అంతా నీ మీదకి వస్తుందని చెప్పాడని బైబిల్లో కొన్ని వాక్యాలు చూపెడతాను. ఉన్నాయి, లేకుండా ఏమి లేదు. అయితే నేను వాటిని మాట్లాడలేదు. ఇలాంటి అభిమతములు, కక్షలు, పగలలా పెంచుకున్నానంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఏమి లేదు, ఆత్మ లేదు. మరి ఇంకేముంది? మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు. అక్కడ కూడా చూద్దాం బైబిల్ కదా. అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. జాగ్రత్తగా చదువుతాము. జాగ్రత్తగా చదవండి, మీకు అర్థం అసలు కావు. జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. 2వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మనలను
దాసులుగా చేర్చుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు. వేగు చూచడం అంటే వేగు చూచడం అంటే అలా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడటం. అలా చూడటానికి ఇప్పుడు అందరూ చూడొచ్చుగా. వేగు చూచుట వాళ్ళంటే ఆనాడు యెరికో పట్టణములో ఉన్న పరిస్థితులు చూడటానికి యెహోషువ కొంతమంది ఎవరిని పంపించాడు? ఏగులు వారిని పంపించారు. వీళ్ళు ఎలా పోయారు ఆ ప్రాంతంలోనికి? రహస్యంగా వెళ్ళిపోయారు. ధైర్యంగా బాగా రహస్యంగా వచ్చారు. వచ్చి అక్కడికి వచ్చిన పరిస్థితులన్నీ తీసుకొని మళ్ళా పోయి యెహోషువకి చెప్పారు. ఇక్కడికి కూడా దేవుడు అంటున్నాడు, చూడండి, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును. ఏదమ్మా? క్రీస్తు యేసు వలన మన స్వాతంత్ర్యములను వేగు చూచుటకు. మనకు కలిగినటువంటి ఈ స్వాతంత్ర్యములను ఏం చేయాలంట? వచ్చి చూడటానికి కొంతమంది దొంగతనంగా వచ్చి జ్వరపడ్డారంట. జ్వరపడిన వారు ఏం చేశారంట? ప్రవేశించిన వాళ్ళు ఏం చేశారు? రమ్మ? జ్వరపడిన వారు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? జ్వరపడిన వారు సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ఓకే, దొంగతనముగా రహస్యముగా కొంతమంది వచ్చి జ్వరపడ్డారు. ఎక్కడ జ్వరపడ్డారంట? స్వతంత్రుల మధ్యలో జ్వరపడ్డారు. స్వతంత్రుల మధ్యలో జ్వరపడిన వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఈయనకు కలిగిన స్వతంత్రం ఉంటుంది. ఏ స్వాతంత్రం ఎలా కలిగింది? వీళ్ళకి ఏ స్వాతంత్రం కలిగింది? ఎవరి వలన కలిగింది స్వాతంత్రము? యేసుక్రీస్తు వలన కలిగిన స్వాతంత్రంలో నుంచి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళను చదివి మళ్ళా చదవండి. 100 సార్లు చదివిన కూడా మీకు అర్థం కాదు. చదువుతున్నాను, మళ్ళా చదవండి కావాలండి. మనలను దాసులుగా చేసుకొనవాలి. ఎవరిని దాసులుగా చేసుకోవాలనుకుంటున్నారు? ఒక్కొక్క మాట చెప్తాను. ఎవరిని దాసులుగా చేసుకోవాలనుకుంటున్నారు? స్వతంత్రులైన మనలను అపవాది యొక్క దూతలొచ్చి వాళ్ళకు స్వతంత్రులుగా చేసుకోవాలి అంటే స్వతంత్రులుగా ఉన్నటువంటి నిన్ను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, అంటే స్వతంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ నేను అనుకోకూడదు. స్వతంత్రులుగా ఉన్నటువంటి మనమలని దాసులుగా చేసుకోవాలి. కాబట్టి వాడు వచ్చి మన స్వాతంత్రంలో ఏం పెడుతున్నాడు? పొలాలు పెట్టిపోతున్నాడు. ఏంటి ఆ పొలాలు? చెప్పేస్తే ముగిచ్చేస్తుంది. ఏంటి ఆ పొలాలు? చెప్పాలి. ఏంటి ఆ పొలాలు? మీ భాష మన భాషలో అర్థం కావట్లేదు కాబట్టి నేను పక్కా మన భాషలో మాట్లాడుతున్నాను. ఏంటి ఆ పొలాలు? ఏంటి యొక్క పొలాలు? వచ్చిన వాడు ఎలా వచ్చాడు? రహస్యంగా వచ్చాడు. ఇంకా దొంగతనంగా వచ్చాడు. డైరెక్ట్ గా రావచ్చుగా. ఎందుకు రాలేదు డైరెక్ట్ గా? స్వతంత్రుడు కాదు. ఇప్పుడు దొంగతనంగా వచ్చాడు. వచ్చేం చేస్తున్నాడు? నీ స్వాతంత్ర్యమును వాడు ఏం చేయాలనుకుంటున్నాడు?
నీ స్వాతంత్రం వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నాడు? మీకు ఎవరికైనా అర్థమైంది చెప్పండి. నీకు స్వాతంత్రం ఉంది. ఏంటి ఆ స్వాతంత్రము? అది ఏంటి ఆ స్వాతంత్రము? అది ఏంటి ఆ స్వాతంత్రము? నేను చెప్తూనే ఉంటాను, మీరు చెబుతూనే ఉంటాను, నేను చెప్తూనే ఉంటాను. ఏంటి ఆ స్వాతంత్రము? ఆ స్వాతంత్రం ఏంటంటే ఆయనకు మనము దాసులమయ్యండి. ఆయన అంటే ఆత్మ ద్వారా కార్యాలు చేయటం స్వతంత్రం. ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం స్వతంత్రం అంతే. ఇప్పుడు నీలో ఆత్మ ఉంది, ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? పక్క సహోదరిని అమ్మే ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నా. పక్క సహోదరి కొరకు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. పక్క సహోదరి ఇబ్బందులు ఉంటే ఏం చేస్తున్నావు? ఆదరిస్తున్నావు. పక్క సహోదరికి కాదు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఏం చేస్తున్నావు? ఇంకా ఏం చేస్తున్నాం? చెప్పంటవా? పక్క సహోదరి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చూడట్లేదు, అవి పట్టించుకోవట్లేదు. అది క్షమిస్తున్నావు, సరిచేస్తున్నావు అంటే వాటిని పట్టుకొని ఎలాడుతున్నావు నీకు అర్థం. అసలు అవి పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే అంత నీకేం పని ఉంటుంది? పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే ఏం చేస్తావు? ఇదివరకు అలా ప్రేమిస్తున్నావు, ఇప్పుడు అలా ప్రేమిస్తున్నావు. ఇప్పుడు చిన్న మాటని నా అన్నదనగానే అది పట్టించుకున్నావు కాబట్టి బాగున్నావు అక్కనగా బాగున్నాలే అంటే ఎక్కడో ఏదో భేదం వచ్చింది, ఏదో ఒకటి పట్టించుకున్నావు అని అర్థం. ఏదో ఒకటి పట్టించుకున్నావు. ఆ పట్టించుకున్నది నీ మధ్యలో తెచ్చిపెట్టింది ఎవరు? స్వతంత్రులుగా ఉన్న నిన్ను, నీకు కలిగిన స్వతంత్రాన్ని పాడు చేయాలని వచ్చినోడు. నీకు ఒక స్వతంత్రం ఉంది. ఏమిటి ఆ స్వతంత్రం అంటే, అప్పుడప్పుడు చాలా మంది ఏమంటుంటారు తెలుసు, మీరు అందరూ అంటారు కదా, కొన్ని సంఘాలలో కొన్ని పరిస్థితులు ఏమంటారంటే, అప్పుడప్పుడు కొన్ని చోట్ల కొన్నప్పుడు వాళ్ళిద్దరే మన అక్కా చెల్లెలంటే, అయ్యా వాళ్ళ వేరు వేరు, వీళ్ళ ఇల్లు వేరు, వాళ్ళ ఉన్నటువంటి ప్రదేశం వేరు, వీళ్ళు ఉన్న ప్రదేశం వేరు, మరి ఎందుకు ఎప్పుడు అక్కా చెల్లెలు లాగుంటారంటే వాళ్ళిద్దరి మధ్య దేవుడు ఆ ప్రేమనిచ్చాడు. ఇప్పుడు ఇదంటే పడనడుగురు. వాడు వచ్చి ఏం చేశాడంటే, నువ్వు పొద్దుగూకులు మా అమ్మ, మా అక్క, మా సహోదరిని పొద్దుగూకులు వాళ్ళు ఇంటికి పోతున్నావు కదా, ఆమె ఏమనుకుంటాను తెలుసా? ఈ అమ్మితో నాకు తలకాయ నొప్పింది, వద్దే ఓరకు బాధ చేస్తుండదు ప్రభు అని. ఎందుకు వచ్చిందని లేనిపోయింది నీ గురించి ఆమె చెప్పాను. ఇప్పుడు ఈ స్వతంత్రం పొందిపో. ఈసారి ఇంటికి రాగానే ఏందమ్మా వచ్చావా అనగానే ఇప్పుడు ఏమేమంటుందంటే, వచ్చావా, ఓకే నాకు అర్జెంట్ పని, మళ్ళీ 5 నిమిషాలు వస్తానని తప్పించుకొని పోతానమాట. అర్థమైంది, మేమిద్దరి మధ్య ఉన్న స్వతంత్రాన్ని ఎవరో ఒకడు దొంగిలించాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే, ఎందుకు నేను తప్పించుకొని పోతున్నాను నువ్వు అనుకోవట్లా. నువ్వు తప్పించుకోబట్టి ఇప్పుడు నీకు నువ్వు ఎలా ఉన్నావు? నీకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. ఇదిగో నన్ను ఓరక ఆడిపోసుకుంటున్నాడు. ఏమితో నాకెందుకు మాట్లాడు, వీడితో నాకేం పని, వీడు నా గురించి నేను కొన్ని సాడీలు చెప్తాను, వీటితో నేను ఎందుకు పలకాలి, నేను ఇంకా దేవుని పరంగా నేను ప్రేమిస్తుంటే నా గురించే తప్పులు చెబుతుంట. అసలు ఆమెతో మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్వతంత్రాన్ని ఏం చేసుకున్నావు? ఎవరు దుర్వినియోగం చేసింది? నువ్వు కాదు. ఇప్పుడు అక్క కాదు, ఈ అక్కగా దుర్వినియోగం చేసుకుంది. మీ మధ్యలో చొరబడ్డాను నేను అంటే, నన్ను ఎందుకు చొరబడ్డాను ఇచ్చావు? నువ్వు పిలిచావు నన్ను ఇంటికి. మరి నేను ఎందుకు వచ్చాను అన్నాడు. ఇప్పుడు చదువు మా మాకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చానన్నాడు? మనలను దాసులుగా. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడిగా ఉంటే మళ్ళా నిన్ను ఏం చేయాలని? దాసుడిగా చేయాలి. ఎవరికి దాసుడు చేయాలని? ఇప్పుడు చెప్పాలి ఎవరికి దాసుని చేయాలని. ఇప్పుడు చెబితే మీరు గ్రేట్. అపవాదికి దాసులుగా చేయాలి. ఎలా దాసులు అవుతారు అపవాదికి? అపవాదికి ఎలా దాసులు అయిపోయినావు? ఎప్పుడు నోరెత్తి ఒక మాట నోరెత్తి మాట్లాడేస్తున్నావు పక్కన. నాకు తెలియదు నా బుద్ధి కట్టాడు. ఇప్పటి వరకు నేను పానీలు అన్నాను కానీ ఆమె గురించి చెప్తారా? కూర్చో. నువ్వు చెప్తున్నది ఆమె గురించి, ఆమె నీ గురించి చెప్తుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమొచ్చేసింది? స్వతంత్రం పోయి స్వతంత్రం లేనట్టుగా వచ్చేసింది. అంటే ఇక్కడ స్వాతంత్రం అనగానే మీరు ఏదో అనుకోవద్దు. స్వాతంత్రం అనగానే దేవుడి ఇచ్చిన ప్రేమ, సమాధానాలు, ఆప్యాయతలు, కరుణ, కటాక్షములు, దేవుని యొక్క దయాలత్వం మీ మధ్యలో ఉండటమే స్వాతంత్రం. ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని తీసేసి మరలా మనల్ని దేనికి దాసులుగా చేస్తుందంట? మరలా మనల్ని శరీర కార్యాలకు దాసులుగా చేస్తుంది. కానీ ఇంతకుముందు మనం ఎవరికి దాసులము? అమ్మే. ఎవరికమ్మా?
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7:22 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఆమేన్. ఎవడి దాసుడు నువ్వు? క్రీస్తు దాసుడు. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పినట్టుంటున్నావు? క్రీస్తు చెప్పినట్టుంటున్నావు. మనందరం ఏమనుకుంటున్నామంటే స్వతంత్రం అనుకుంటున్నాం. మనం స్వతంత్రులు మనంత మాత్రాన అన్ని చేయదగినవి కాదు. అన్ని చేస్తున్నా స్వతంత్రం మాత్రాన నాకు స్వతంత్రం ఉందని, నా చేతిలో కత్తి ఉందని, నాకు నచ్చిన నాన్న కొడితే భారతదేశం ఒప్పుకోడదక్క. ఎందుకు ఒప్పు కాదు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఒప్పు కాదు? ఎందుకు ఒప్పు కాదమ్మా? నీ స్వాతంత్రం ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించకూడదు. నీ వరకు నువ్వు సంతోషం అంటే అదే స్వాతంత్రం. ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేది కాదు స్వాతంత్రం. ఒకరిని చంపుతాను, ఒకరిని తిడతాను, ఒకరిని ఆడిపోసుకుంటాను, ఒకరిని ఇబ్బందులు పెడతాను, ఒకరిద్దరి మధ్య పొలాలు పెట్టి నేను నవ్వుకుంటూ కూర్చుంటాను. స్వతంత్రం కాదు. భారతదేశంలో ఏమంటారు ప్రతిజ్ఞ? భారతదేశము నా అంటే నా కన్న తల్లి లాంటిది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా తల్లి, నా అక్క, నా చెల్లెళ్ళు. మరి ఇప్పుడు ప్రతిజ్ఞ బాగానే చేశాం. అందరిని అక్క చెల్లెల్లా చూస్తున్నారా? మరి ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు చెప్పండి, బాగా ఆలోచించండి. ఎందుకు చూడట్లేదు? నేను భారతదేశం గురించి మాట్లాడతాను, బైబిల్ గురించి మాట్లాడతాను. భారతదేశం గురించి, భారతదేశంలో అందరూ ఏమన్నాడు? ఇక్కడ ఏమంటున్నారు? వివాహం కాకముందు మనందరూ స్కూల్లో ప్రతిజ్ఞ చేపిస్తారు అందరి చేత. ఎందుకంటే స్కూల్లో మీరు అందరూ పిల్లలరా, మీరు పక్కన వాళ్ళని అక్కలాగా చెల్లెల్లాగా చూడమంటే వీళ్ళు చదువుకొని పోలా. దేనికోసం పోయినరు చెప్పండి? మీరేం పద్యానికి ఆడికడుకో పోతారు. మీరు అంత ఇంట్రెస్ట్, నాకు ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది చదువు కోసం పోలా. దేనికోసం పోయినరు? చదువుకున్న వాళ్ళని పాడు చేయడానికి. పాపం చదువుకుంటుంది బంగారం లాగా మా చెల్లెలం, బాగా చదువుకుంటుంది. నేను పోయి చదువుకున్న వాళ్ళను వరకు పొలాలు పెట్టి కొడుతున్నాను. ఇప్పుడు ఆమె చదవాలి. నువ్వు స్కూల్కి పోయే చదువుకోవటానికి, నీ పని నువ్వు చేసుకుని రా. అప్పుడు నువ్వు స్వతంత్రం ఉన్నప్పుడు కలిసిమెలిసి మాట్లాడు, కలిసిమెలిసి ఉండు, బాగా సంతోషంగా నవ్వుతూ ఉండు. నేను ఎవరికి మాట్లాడి కూడా అనుమానం పడుతున్నామంటే మాట్లాడి ఎవరు అనుమానం పడరు. కానీ సిచ్యువేషన్ అలా డిమాండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? కోయిడ్ కేసుని కాలేజీలు తీసివేసి గర్ల్స్ సెపరేట్, బాయ్స్ సెపరేట్ క్లాసులు చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇంతకుముందు కోయిడ్ కేసు అంతా కలిసిమెలిసి ఉండేది. ఎందుకు సెపరేట్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనుషులలోకి వచ్చినటువంటి ఆ యొక్క భారతదేశ సంప్రదాయాలు చచ్చిపోయాయి. అందుకని కాపలా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు జనాలకు. అర్థమైందా? స్వతంత్రం ఇచ్చినంత కాలం బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కాపలా ఉండాల్సి వస్తుందంటే ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. కాపలా ఉండదు. హాస్టల్ దగ్గర ఏం చేస్తారు? 24 గంటలు వాచ్మెన్ ఉంటారు. వారికి జీతం ఇచ్చి మరీ ఉంటారు. ఆ జీతం ఇవ్వడానికి డబ్బులు ఎవరు? ఆ స్కూల్లో ఉన్నటువంటి 50 మంది 20 మంది పిల్లలందరూ తలా 100 రూపాయలు వేసుకొని వారికి 10,000 రూపాయలు జీతం ఇచ్చి మాకు సెక్యూరిటీగా ఉండు అని వీళ్ళే పెట్టుకున్నారు. వీళ్ళే జీతం ఇచ్చి సెక్యూరిటీగా పెట్టుకొని వీళ్ళే గోడ దిగిపోతే సెక్యూరిటీగా ఉండమని పెట్టుకున్నది నువ్వే. కానీ నీకు తెలియదు. నేను ఎప్పుడు పెట్టుకున్నాను? మా సార్ వాళ్ళు పెట్టారని. మీ సార్ వాళ్ళ జోబులలో డబ్బులు తీసి వాళ్ళు ఇయ్యారు. నువ్వు కట్టినటువంటి ఫీజులో నుంచి డబ్బులు తీసి వాళ్ళకి సెక్యూరిటీగా ఇస్తారు చేతంగా. నువ్వేమంటావు? వీడి వల్ల తలకాయ నొప్పిపోయింది అన్నావు. తలకాయ నొప్పిపోయింది అని నువ్వు అన్నావు. కానీ వాడిని మీ మీద సెక్యూరిటీగా పెట్టుకున్నది ఎవరు? వాళ్ళే. వాచ్మెన్ గా ఉండాలని ఎవరు? నువ్వే పెట్టుకున్నావు. ఎందుకు వాచ్మెన్ గా పెట్టుకున్నావు అంటే మిగతా వాళ్ళ వల్ల నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీ గార్డ్ కావాలి. కాబట్టి ఇప్పుడు మనమే ప్రభువా నీ ఆత్మను నాకు అనుగ్రహించి నన్ను స్వతంత్రుడిగా చేయమని చెప్పాం. ఇప్పుడు మనమే ఈ ఆత్మను దొంగతనంగా ఈ ఆత్మ నుంచి తప్పించుకొని పోవాలని చూస్తాం. ఏమంటాం? ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎవరైనా చేసిరా చేయలేదమ్మా? ఎలాంటి ప్రార్థన? ప్రభువా ఈ రాత్రి అంతా నీ పరిశుద్ధాత్మ దూతల కాపుదల నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశావు. ఆ రాత్రి అంతా దూతల కాపుదల ఏమన్నావు?
చెడు తలంపు వచ్చినప్పుడల్లా ప్రభా క్షమించంటున్నాం. చెడ్డ మనసు వచ్చినప్పుడు క్షమించమంటున్నావు, చట్టాలు వచ్చినప్పుడల్లా క్షమించమంటున్నావు, కాపుదల ఉండమన్నావు, నువ్వే గోడ దగ్గర వెళ్ళిపోతున్నట్లేదు. ఎవరు నువ్వే కోరుకున్నావు, నువ్వే వెళ్ళిపోతున్నావు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ప్రభు వలన మనము ఈ స్వాతంత్రం పొంది ఉన్నాము కనుక మనం ప్రభువులకి ఏమై ఉన్నాం, ప్రభువుకి దాసులమై ఉన్నాం. ప్రభువుకు దాసులుగా ఉన్నటువంటి మనమని ఇప్పుడు ఎవరు దాసులుగా చేసుకోవాలని, అపవాది దాసులుగా చేసుకోవాలని ఎవరిని పంపింది? వేగులు వారిని పంపించింది. దేనికోసం పంపించిందంటే వాళ్ళ స్వాతంత్రం ఎలాగుందో చూసి రాపో అని పంపించింది. అదేనమ్మా, వాళ్ళ స్వాతంత్రం ఎలాగుందో చూసి రామంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి చూసి, అమ్మో మీ అమ్మ గుర్తు లేదు, మీ నాన్న గుర్తు లేదు, నీ భర్త గుర్తు లేదు, నీ భార్య గుర్తు లేదు, అంతా వీళ్ళేనా? వీళ్ళ కనిపెడుతుంది. ఇప్పుడు మేము ఇంతేనమ్మా, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు చెప్పిందే మాకు శాసనం, ఇంకేది అవసరం లేదు. మా తల్లులైనా చెల్లెళ్ళైనా అక్కలైనా ఆత్మీయంగా వీళ్ళే. ఇంత బలంగా ఉన్న నీవు ఇంత బలంగా ఒకళ్ళని విడిచి ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళ ఇబ్బందుల్లో ఒకళ్ళ బాధల్లో ఒకళ్ళు ఆదరించుకొని వాళ్ళతో నువ్వు నీతో వాళ్ళు మాట్లాడుతూ కలిసిమెలిసి కూర్చొని ఈ బాధలు మర్చిపోతున్న నువ్వు ఆ మనిషికి బాగలేదంటే మంచిదైతే ఎందుకు బాగుండదు అని అంటున్నామంటే స్వతంత్రం ఏమైంది? ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? ఎవరో ఒకళ్ళు వచ్చి నీ మధ్యలో ఏమెత్తిపోయారని చెప్పాను. నేను ఏమెత్తిపోయానన్నాను? చెడ్డది. గురువు వేరు. గురుగుడు అసలు గురుగు అంటే ఏం చెప్పాను రాత్రి, మరి గురుగులు అంటారు చెడ్డది విత్తిపోయాడు. చెడ్డది విత్తిపోయాడు. ఏంటిది ఆ చెడ్డది? దుర్వార్త. మీకు తెలుసో తెలియదు, మంచి మాటలు 100 సంవత్సరాలు చెప్పి మీకు ఎక్కవు. చెడ్డ మాట ఒకటి చెప్పి పోతా చెప్పాను అని చెప్పి ఏం లేదు. మా అమ్మాయింది అనుకోండి, మేము శాంతమ్మ అంజమ్మ జయమ్మ ముగ్గురు అనుకోండి, వాళ్ళు ముగ్గురు ఎంత మంచిగా ఉంటారు తెలుసా? అక్క చెల్లెలు కాబట్టి అక్క చెల్లెలు లాగే ఉంటారు అంటుండే మరి అంటారు. ఇప్పుడు పోతా ఆ దారిని పోతా మా శాంతం దగ్గర పోయి అంజమ్మ నేనేమన్నదో తెలుసా అనగానే ఏమన్నదంటే ఏదో ఒకటి అన్నదే అని వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు ఏమేమనుకుంటది? మా చెల్లెలు కదా, అసలు ఎందుకు ఆడదని ఆలోచిస్తుందా? ఎప్పుడన్నా ఆలోచిస్తుందా? ఏమంటది తెలుసా? అనే ఉంటదిలే. ఏందమ్మా అంజమ్మని పిలవలేదంటే నన్ను అంట ఏదో అన్నదంట, అది తెలుసుకునేదాన్ని నేను పోనా ఇంట. ఏమన్నదా? అంజమ్మ కాడికి పోయి నేను పోయి ఒక అరదారకు ఏమన్నా అంజమ్మంటే నేనేమంటావు మామ అక్కడంటే ఏదో అన్నమాట కదంటే ఇప్పుడు వచ్చి అడిగితే నేనేమన్నానంటే అన్నవాళ్ళ నాకు తెలుసు. ఇదే తలకాయ నొప్పులు ఏమన్నాయాడ? ఇదే తలకాయ నొప్పి ఏముండదు ఆడికి. ఈ తలకాయ నొప్పులే. ఇప్పుడు ఎక్కడికి జ్వరపడ్డది? ఇది దేవుని యొక్క ఆత్మ కార్యముల మధ్యలోనికి జ్వరబడి ఈరోజు ఎంత బాగా కట్టిన గోడలను కూడా ఏం చేస్తున్నది? పడగొట్టేస్తున్నది. ఇరుకో గోడలను కోల్చగలిగిన వాడు ఇశ్రాయేలీలైతే నీకు నాకు మనందరి మధ్య ఉన్న ప్రేమలను పడగొట్టువాడు అపవాది కాడు. 3 రోజులు కలిసిమెలిసి పడి ఉంటారు. 4వ రోజు అసలు మీకు తెలియదు, వచ్చి పడిపోద్ది అనుభవం. ఎవరిలో వచ్చిందో కూడా తెలియదు. ఆ యొక్క లేనిపోయినటువంటి ఆ యొక్క చెడు ఆలోచన ఎవరిలో వచ్చిందో తెలియదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే కదా తెలిసేది. ఏదన్నా సహోదరి ఉంది, సహోదరితో ఉంది, ఆ గీత ఉంది, అనుషయం ఇద్దరు ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఆ శాంతం పెట్టింది అనుకోండి, ఇద్దరు మాట్లాడితే కదా తెలిసేది మీ ఇద్దరికి. ఇద్దరు పక్కనే కూర్చుంటాం, అటు ఏం తిరుగుద్ది, ఇటు ఏం తిరుగుద్ది. ఎందుకంటే స్వతంత్రం ఏం చేసింది? ఆమె వచ్చి ఏం చేసింది? నీ స్వాతంత్రమును దుర్వినియోగం చేసేసింది. నీకున్న స్వతంత్రాన్ని నీలో లేకుండా చేసేసి మరలా ఇలా ఏం చేసిందంట? వానికి దాసులుగా చేస్తుంది. ఇప్పుడు వానికి దాసులమయ్యామంటే వానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, చెప్పా కదా. వాడి రూల్స్ ఏంటి అమ్మా? వాడి రూల్స్ ఏంటి? వాడికి ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటి చెప్పండి? చెప్పండి వాడి రూల్స్ ఏంటి చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక్కలని చెప్తే చాలు. వాడి రూల్స్ ఏంటి అమ్మా? శరీర కార్యం. ఆమేన్. ఏంటి అయ్యి? శరీరాశ. అయ్యి ఏంటి? కోపము, ద్వేషములు, అసూయలు, అనుమానాలు, దుష్టత్వాలు, పగలు, ఈర్ష్యలు.
ఇంకా పెద్ద పెద్ద వాటి దాకా బాగా నేను చిన్నవాటి ఇది ఈ మీరు చిన్న అనుకుంటారు, ఇయే డేంజర్. రాత్రి చెప్పారు మీకు, చెరువుకు పడిన బొక్క ఎంతది? చిన్నది. ఒక నెల తర్వాత ఎంత అయిపోయింది? ఊరే పట్టకపోయేది. నీలో వచ్చినటువంటి చిన్న పొరపాటు ఒక నెల తర్వాత ఏమవుద్ది? నిన్నే దోచుకొని వెళ్ళిపోతుంది. మనలను తనకు దాసులుగా చేసుకోవాలని క్రీస్తు దాసులుగా ఉన్నట్టు క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వతంత్రంలో నుండి మనల్ని ఏం చేసేటంటాడు? మనల్ని తప్పించాలని వేగులు వారిని పంపించేశాడు. ఇప్పుడు ఇది వచ్చి ఎప్పుడు చెప్తున్నాం చూడండి అక్క, సంఘాలలో కక్షలు పగలు ఎందుకోసమో రావు, చిన్న మాటల వల్ల వచ్చేస్తాయి. ఆ మాట నిన్ను అన్నదో లేదో కూడా నీకు తెలియదు, నిన్ను అన్నడో లేడో కూడా నీకు తెలియదు. ఈ మాటలే చివరికి దేనికి దారి తెస్తాయి? నువ్వు ప్రార్థనకు రాకుండా ఆగిపోవటానికి దారి తెస్తాయి. నువ్వు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు వెంటలే. నేను ఎంత భక్తి చేసి నాకు అర్థం కాదు. ఇంట్లో చేసుకుని వింటడా? మరి అదే ప్రారంభం ఇంట్లో చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు వచ్చిన వీడికి? అప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు కదమ్మా, అప్పుడు ఆడ కూర్చొని విన్నా కదా. మరి ఇప్పుడు ఏంది ఇంట్లో చేసుకొని వింటామనగానే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే డిస్టర్బ్ అయిందని కదా అర్థం చేసుకోవాల్సింది. ఉన్న స్వతంత్రాన్ని పోగొట్టుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎలా పోగొట్టుకున్నాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆహాబు ఏలియా గురించి రాయబడింది, అందరికీ తెలుస్తుంది. ఏమన్నారు తెలుసా? నీవు పాపమునకు నిన్ను నువ్వే అమ్ముకున్నాడు. ఎవరు అమ్ముకున్నాడు? ఆహాబు అమ్ముకొని ఎవరి చేతిలో పడిపోయాడు? ఏలియా చేతికి తిప్పుకున్నాడు. ఈరోజు మనలో చాలా మంది కూడా నిజంగా చెప్తున్నాను, ఈ ముందు నేను కాదు, యేసు ప్రభు వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పిన లోకములో ఉన్న ప్రేమ నుంచి మనం సావలేం. సత్యమమ్మా? ఎవరేం చెప్పండి, చచ్చిపోతున్నా? ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క పద్ధతుల నుంచి మనం కొన్నింటి నుంచి బయటికి రాగలమా? ఎందుకు రాలేమంటే లోకము మనుషులని భయపెట్టి బతుకుతున్నది. దేవుడు మనుషుల్ని స్వతంత్రంగా బతుకుతున్నాం. ఈరోజు భయపడుతున్నాం మనం లోకాన్ని. అందరూ ప్రతి వాళ్ళ భయపడేవాళ్ళు, లోకంలో ప్రతి ఒక్కరే భయపడేవాళ్ళ మన అందరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 7:22 చదివారమ్మా, చదవండమ్మా తొందరగా. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఇప్పుడు బాగానండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు ఏం పెట్టి కొనబడ్డారు? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఇప్పుడు ఎంతమంది మనం ఎవరికి దాసులము? ప్రభువులకు దాసులము, ప్రభువుకు దాసులము. అప్పుడు మనలో ఏముందంట? స్వతంత్రం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, దయానత్వం ఉంది, కరుణ ఉంది, కటాక్షం ఉంది. అట్లొచ్చి ఇదిగో ఆ ప్రసాద్ నేను తిట్టారని కానీ మా తమ్ముడు నన్ను తిడితే నీకేమైంది అన్నా, మేమేం తిట్టుకుంటాం బాగుంటాం, నీకెందుకు అన్నా. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందమ్మా? ఏమైంది చెప్పండమ్మా? కొత్తలో ఏమనుకున్నారు? నేను శాంతక్క జయన్ నేను తిట్టిందంటే మేము తిట్టుకుంటాం బాగుంటాం, మీకెందుకు అమ్మా. మరి ఇప్పుడు తిట్టే ఉంటుంది నాకు తెలుసు, అందుకే నేను బాగుంటుంది. అప్పుడు బాగుంది, అప్పుడు కావాలి కాబట్టి తిట్టినా ఏం కాదు. ఇప్పుడు వద్దనుకుంటే అబద్ధం చెప్పినా నమ్ముతాం. ఎందుకంటే దాసుడు దేవునిలో ఉన్నటువంటి స్వతంత్రమును వాడు ఏం చేశాడు? తీసేసి మరలా మనమన్న లోకానికి దాసులుగా చేశాడు. ఇప్పుడు దేనికోసం పరుగులు చెప్తున్నాడు గెహజీ గారు? ధనాపేక్ష కోసం. బిలాము ప్రవక్త కాదా? ఇప్పుడు ప్రవక్త అయిన వాడు ఏం చేయాలమ్మా? అంతేనా? నాకు ఈ డబ్బులు వద్దేమొద్దు, దేవుడు ఆశీర్వదించమన్నా నేను ఆశీర్వదించాలన్నాడు. కానీ ఏం చేశాడు? మోటార్ తెచ్చి ఇంటికాడ పెడితే బాదం పన్నాడు, ఇట్లా పెడితే చెబిస్తూ ఉన్నాడు చెయ్యెత్తి. ఆ నోటిలో నుంచి అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి.
పక్కనున్న బారాకు అంటున్నాడు, నిన్ను చెప్పించమంటే ఆశీర్వదిస్తున్నావు ఏంటంటే, నేను కూడా చెప్పిస్తున్నాను, నాకు తెలియకుండా నోట్లో నుంచి ఆశీర్వాదం అవుతున్నాను. ఎందుకంటే ఏర్పరచబడిన వాళ్ళని శపించటం ఎవరి వల్ల కాదు. మరి ఎందుకు శపించబడ్డారయ్యా ఆకాన్ అంటే, ఆకాను ఇశ్రాయేలీయుడా కాదమ్మా? మరి ఎందుకు శపించబడ్డాడు? వ్యర్థమైన శపితమైన దాంట్లో కొద్దిగా తెచ్చి పెట్టుకున్నాడు, ఆ జబ్బు తెచ్చుకున్నాడు. గహజీ సేవకుడా కాదా? మరి ఎందుకు వచ్చింది రోగం? వద్దన్న దాన్ని తెచ్చి పెట్టుకున్నాడు, వచ్చింది రోగాలు. ఈరోజు మన కొరకు ఎందుకు వచ్చాయంటే, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తెస్తున్నారు సంఘం వదిలిపెట్టి. మీకు అర్థం అంటే ఎవరి కోసం పరుగులు తెస్తున్నారు సంఘం వదిలిపెట్టి? వ్యర్థమైన వాటి కోసం పరుగు 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 పరుగు. ఇప్పుడు పరుగు తీసినంత మాత్రాన ఏమైనా పాడైపోతాం? ఇప్పుడు చెప్పాలి, పరుగు తీసినంత మాత్రం పాడైపోతున్నాము? ఖచ్చితంగా పాడైపోతాం. నేను వద్దని చెప్పట్లేదు, అందరినీ ప్రేమించమని చెప్తాను. నేను నన్ను ద్వేషించమని చెప్పాను? ఎవరిని చెప్పాను చెప్పాను? ఎప్పుడైనా మీకు చెప్పాను? ప్రేమించమనే చెప్పాను. ఎందుకు చెప్పామంటే, ప్రేమ అనేక పాపములను అందరి పాపాలు కట్టాలి ప్రేమ. ద్వేషాలు చూడకూడదు, ప్రేమలో ఇది ఉండదు. మొన్న మేము ప్రసాద్ వచ్చారు పాపం, అక్కడి నుంచి ఇక్కడికి అమ్మ మ్యారేజ్కి చెప్పినప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు మాకు అంతకుముందు తెలియదు, ఆ రోజే ఫోన్ చేశారు అక్కడ నుంచి ప్రార్థన. ప్రసాద్ నేను చెప్తాను, ఇక్కడ చూసాం కదా ముందు ప్రార్థన కోసం, నేను వెళ్ళిపోతాను, నేను వస్తున్నాను. శుభ్రంగా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద మొత్తం మీద 11 గంటలకు అంటున్నాను. మేము వచ్చింది 1:30. మేము వచ్చేలాగా పెళ్లి చూస్తున్నాము. మేము వచ్చాము, చూసాము, కార్యం అయిపోయింది. ఎందుకంటే మనం దేవుడి పని చేసుకుంటూ పోతే మన ఆత్మీయులు కూడా సంతోష పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఆత్మీయులను సంతోష పెట్టాలనుకుంటే దేవుడి ఇద్దరి మధ్య పగదెత్తారు. అదే లోకానికి మనము ఏమైనా సంతోష పెట్టాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళని సంతోష పెట్టాలని పని వదిలి పెడితే, ఇప్పుడు ఈ ప్రేమ ఎలా వచ్చింది? దేవుడిని బట్టి వచ్చింది ఈ ప్రేమ. ఇప్పుడు దేవుడిని బట్టి ప్రేమ వస్తే దేవుడిని పక్కన పెట్టేసి ఎలా కోసం చూసుకుంటే దేవుడే మనకు శత్రువు అయితే ఎలా ఉంటుంది? ఇశ్రాయేలీయులకు ఎవరు శత్రువు అయ్యాడమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాళ్ళని బయటికి? ఐగుప్తులను తీసుకొచ్చారు. ఐగుప్తులను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ పదే వాళ్ళకి దాసులు అయిపోతుంటే ఇప్పుడు ఎవరు శత్రువు అయ్యాడు? ఇప్పుడు వీళ్ళు బానిసత్వంలో ఉండి కూడా ఏమనుకున్నారు? ఏమనుకున్నారమ్మా? బానిసత్వంలో ఉండి కూడా ఏమనుకున్నారు వీళ్ళు? ఎక్కడ బానిసత్వంలో ఉన్నారు ఇప్పుడు? అమాలేకీయుల కింద బానిసలుగా ఉన్నారు, మోయాబీయుల కింద బానిసలుగా ఉన్నారు, మిద్యానీయుల కింద బానిసలుగా ఉన్నారు, మళ్ళీ కెనీయుల కింద బానిసలుగా ఉన్నారు, తర్వాత ఫిలిస్తీయుల కింద బానిసలుగా ఉన్నారు, సిరియనుల కింద బానిసలుగా ఉన్నారు, బబులోనీయుల కింద బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళది బబులోనీయుల కిందనే. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము స్వతంత్రులమే అనుకుంటున్నాం. ఇప్పుడు మనం కూడా లోకం అనేటువంటి ఆ పాపంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనం తెలియకుండానే కక్షలు, అసూయలు, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు అనేటువంటి ఏట దాసత్వం నుండి కూడా మేము కూడా స్వతంత్రులమే అనుకుంటున్నాం. నువ్వు చెప్పారు ఆ స్వాతంత్రం ఏంది? నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ ఉంటుంది అన్నాడు? దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వతంత్రం ఉంటుంది. మనల్ని స్వతంత్రులుగా ఎలా చేయబడతామంట? సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయును. వాక్యం ఎవరైతే వింటారో, వాక్యం ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. ఆ స్వాతంత్ర్యము మనకు ఎవరిచ్చాడు? యేసు ప్రభువు ఇచ్చాడు. అందుకన్నాడు, ఇదిగో మీరు ఈ స్వాతంత్రం పొందినవాడు. ఇప్పుడు చదవండి, కన్క్లూజన్ ముగించుకుందాం. చూడండి ఇక్కడ చదవండి. 5:1 గలతీ. ఈ స్వాతంత్రం ఏ స్వాతంత్రం? ఇప్పుడు దాకా మీకు చెప్పాను చూడు, దేవుని యొక్క దాసులుగా ఉండేటువంటి స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు అందరూ స్వతంత్రులు అయిపోయారు క్రీస్తుని బట్టి. అయితే ఏమన్నాడు? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఈ స్వాతంత్రంలోనే స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి అన్నాడు. ఏ కాడి కింద? మరలా ఎనికెళ్ళిపోతారు. ఎనికెళ్ళిపోతుంటే ఏటలోనికి అన్నాడు, వేగులు వారు వచ్చారు మనలోనికి, మనం బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేక మన ఇద్దరం కలిసి మెలుచుంటుంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చదు. ఎందుకు నచ్చదు తెలుసా? ఎందుకు నచ్చదు అంటే మన ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు లోక సంబంధం గురించి మాట్లాడుతున్నాయి. ఎందుకంటే తెలుసా?
దుగుకులు ఇప్పుడు అబ్బాయి ప్రసాద్ మా ఇంటికాడికి వస్తున్నాడు, ఊరికి వస్తున్నాడు, ప్రార్థన ఆడంటున్నాడు, మా ఇంట్లో కలిసి మెలుస్తుంటుంటే మా ఇంట్లో లోక సంబంధాలు ఉంటే నచ్చకేమంటారంటే ఆ అబ్బాయిని అంటే ఎందుకు ఓవరకు సిగ్గు లేకుండా మా ఇంటికి వస్తున్నాము. లోక సంబంధులు, ఆత్మీయులు కదా అనేది లోక సంబంధులు. ఇప్పుడు ఆ అబ్బాయి మనసు కుంగిపోయి ఈ మాట అన్నారు కదా నేను ఎందుకు రావాలని ఇప్పుడు దూరం అయిపోతే ఎవరికి బాధ? మనం ఏమనుకుంటామంటే చెప్పుకోవచ్చు కదంటే ఇది తెలియని రహస్యం, అదే నాకు తెలియని ఈ రహస్యంలో జ్వరపడ్డం మనం పాడైపోతాం, బాగుపడట్లా. ఇప్పుడు ఆత్మ కావాలి కాబట్టి ఎంతమంది ఏమన్నా యేసు ప్రభు వారు మొదటి దొంగను రెండవ దొంగను ఏం చేశాడమ్మా? ఇద్దరిని క్షమించాడు, ఒప్పుకున్నాడు, క్షమించాడు, ఈయన కూడా క్షమించాడు. ఆ సమయంలో క్షమించినా కూడా వారి శిక్షకు వాడు పాత్రుడయ్యాడు, ఈయన ఒప్పుకొని విడిచిపెట్టారు కనుక ధన్యుడయ్యాడు. క్రీస్తు మనకిచ్చిన స్వతంత్రం ఏంటంటే అయ్యా మీరు అనుకున్నట్టుగా దేవునిలో స్వేచ్ఛగా ఉండమని, కానీ దేవునిలో స్వేచ్ఛగా ఉండకుండా ఏం చేస్తున్నారు చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక కనబడతాను, 2వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మీరేమై ఉన్నారు? స్వతంత్రులై ఉండియు మనలో ఉన్న దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దీన్ని ఉపయోగించదు. మళ్ళా అంతమంది దీన్ని ఉపయోగించడం అంటే ఏంటిది? దీన్ని ఉపయోగించడం అంటే స్వతంత్రుల ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రముని వినియోగపరచక అన్నారు. స్వతంత్రులై ఉన్నారు, దుష్టత్వం ఉంది, దాన్ని కప్పిపెట్టడానికి ఏం ఉపయోగించకూడదంట? స్వాతంత్రాన్ని ఉపయోగించాలి. దుష్టత్వం ఎక్కడ ఉంటుంది? దుష్టత్వం ఎక్కడ ఉంటుందమ్మా? దుష్టత్వం అంటే ఏంటిది? లోపల ఉంటుంది. దేవుడు హృదయాంతరమును ఎరిగిన వారు. ఇప్పుడు ఏమంటే రాబడిందంటే మీరు స్వతంత్రులై ఉన్నారు, మీలో ఉన్న దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దీన్ని ఉపయోగించదు. ఉదాహరణకు అంటే ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తుంటే అర్థం కాదు. ఉదాహరణకు నేను, మురళి, సేను, ప్రసాద్ గారు మేము అందరం కలిసి ఉన్నాం. మాలో ఊళ్ళో ఇద్దరిలో కొద్దిగా సందర్భం బాగా వచ్చేసింది, ఏదో కొద్దిగా కలత వచ్చింది. ఆ కలత లోపల పెట్టుకొని పైకి మాత్రము ప్రేమించినట్టు నటించొద్దు. లోపల అదండి పైన నటిస్తుంటే లోపల ఏమంటుంది? నా మనసు ద్వేషిస్తూనే ఉంటది. నేను ద్వేషిస్తూ పైకి ప్రేమతో నటిస్తే ఏముంటుంది? అమ్మాయి వచ్చింది అనుకోండి, ఈ శాంతం కడుపు అంటాను. సో మురళి అట్లా చంద్రుడు తెలుస్తాను, ఎందుకు వాడి వరకు ఇంటి కడుపు వచ్చేది, వాడికి ఏం పని మనకు అని అన్నితో చెప్పి మురళికి ఫోన్ చేసి ప్రార్థన రాజు తొందర రాజు అంటే అట్లాంటిది అట్లాంటి చెప్పమ్మా. ఇది జరుగుతుందంటే ప్రతి వాళ్ళు మీ మనసులో ఆలోచించుకోండి, ఒక్కొక్కరి జీవితాల్లో 100 సార్లు జరగాలి, 100 సార్లు జరుగుతుంది. పైకి కానరాము, లోపల మాత్రం అదే ఉంటుంది. ఎన్నోసార్లు జరుగుతుంటుంది, పైకి మాత్రం బాగానే మాట్లాడతాం, లోపల దుష్టత్వం ఉంది. ఈ దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మళ్ళీ ఏమి ఉపయోగిస్తా? ఎంత మంచివాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటాను. ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా వాళ్ళు తిన్నప్పుడు మన సంఘంలో ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నాను ఏదైనా ఉన్నదనుకోండి, వీళ్ళనే ఎంకరేజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఆధారం ఊరు లేదు. సంఘంలో ఎంకరేజ్ చేయాలి, తప్పదు. అప్పుడప్పుడు ఎవరికైనా ఇబ్బందులు అయినా పోయి రానని సహోదరులకు చెప్తూనే ఉంటాను, మీకు కూడా చెప్తుంటాను. కొంతమంది ఏమో మాకేం పని అని వదిలేసుకొని స్వతంత్రాన్ని దుష్టత్వంతో కప్పెట్టి పైకి మాత్రం స్వతంత్రంగా నటిస్తూ ఉన్నారు ఎక్కువ మంది. కొంతమంది ఏమో లోపల పోగొట్టేసి ఆ స్వతంత్రం ఉపయోగించుకుంటూనే ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా నేను ఇప్పుడు నీకు మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దీన్ని అసలు ఉపయోగించు. దేవుడు ఏమి ఎరిగిన వాడు? హృదయాంతర్యములను ఎరిగిన వాడు. ఆయనకేమన్నా లోపల ఉంది? ఆయనకేమన్నా అది తెలియకుండా ఉండిందమ్మా? నా పైన తెలిసింది మీకు, నా లోపల తెలిసింది ఆమేన్. నా పైన తెలిసిందే మీకు, నా లోపల మీకు తెలియదు. దేవుడికి నా పైన తెలుసు,
నా లోపల తెలుసు. నేను స్వతంత్రుడిగా ఉన్నాను, దాసుడిగా ఉన్నాను దేవుడికి తెలుసు, మనుషులకేం తెలుసు. కాబట్టి ఇదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దుష్టత్వమును కప్పిపెట్టుటకు స్వాతంత్రం ఉపయోగించొద్దంట. ఎలాగంటే అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను, చూడండి అమ్మా. యెషయా గ్రంథము, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని దగ్గరికి వచ్చి, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నింద తీసివేయమని చెప్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? 7 స్త్రీలు ఒక పురుషుని దగ్గరికి వచ్చి, 7 స్త్రీలు అంటే ఎవరు? 7 సంఘాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 7 సంఘాలు అన్నారు. 7 సంఘాలు. ఈ ఒక్క పురుషుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 7 మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం. మా అన్నం మేము తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం. మా అన్నం ఏమంటే మా ఇష్టం వచ్చిన పనులు మేము చేస్తాం, అవి వస్త్రాలు. అన్నం అంటే అన్నం అంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం అనుకుంటున్నాను. ఒక మాట చదవండి వరకు. అది నేనేం అన్నట్లయితే చదవండి. మీ ఆహారము నేళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలు. ఆమేన్. ఇక్కడ ఏమేమన్నాడు? నేల మీద అంటే ఏంటిది? ఏంటిదమ్మా ఆహారం? ఏంటమ్మా? ఆమేన్. వాక్యం. మా అన్నం అంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. మా వాక్యం యేసుప్రభు వాక్యం కాదు, వీళ్ళ వాక్యం. మా వాక్యం ఏంది? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా. ఇలా చెప్పిన వాక్యం ఏంది? నోవాహు జలప్రళయ కాలంలో జనులకు నేర్చుకున్న వాక్యమే ఇలా వాక్యం. ఏం వాక్యం అమ్మా? దేవుడు ఏమన్నా పని చేసుకోవద్దు అన్నాడా? దేవుడు ఏమన్నా తినొద్దు అన్నాడా? దేవుడు ఏమన్నా సంపాదించుకోవద్దు అన్నాడా? దేవుడు ఏమన్నా తిరగొద్దు అన్నాడా? ఇది ఇలా వాక్యం. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? మనం ఏమన్నా అంటామక్క? ఇప్పుడు దేవుడి వాక్యం ఏంది? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించి నమ్మిన వాడు రక్షించబడిన, నమ్మని వాడికి శిక్ష. పనివాడు తక్కువగా ఉన్నాడు, కోతకు పనివాడు కావాలని ప్రభు తండ్రి నేర్కొనండి. మీరు వెళ్ళండి, అనేకులకు నన్ను శిష్యులుగా చేయండి. ఇది దేవుని వాక్యం. ఇది మన వాక్యం. ఇప్పుడు మన వాక్యము దేవుని వాక్యానికి తేడా కనపడుతుందా లేదా? మన వాక్యం ఏం చెబుతుంది? నీ కోసం డబ్బులు సంపాదించమంటుంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన కోసం ఆత్మను సంపాదించమంటుంది. ఇప్పుడు నీకు ఆయనకి తేడా కనపడుతుంది లేదా? ఇప్పుడు నువ్వేమో నీ స్వార్థంతో చేస్తున్నావు, ఆయన కోసం చేసేదేమో స్వార్థం లేకుండా దేవుని కొరకు చేస్తున్నావు. ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. అంతా ఎక్కడ కండిషన్స్ కలవు. కాబట్టి వీళ్ళ వాక్యం ప్రకారం వీళ్ళు ఉంటారు. వీళ్ళ కండిషన్, వీళ్ళ వాక్యం అంటే ఇదే కాదు, వీళ్ళ నచ్చినటువంటి వాక్యం, వీళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి, వీళ్ళ ప్రకారం వీళ్ళు ఉంటారు. మా వస్త్రాలు మేమే. వస్త్రాలు అంటే క్రియలు. మా క్రియలు మాట్లాడే మేము కడిగేస్తాం మా క్రియలను. కానీ ఇప్పుడు పేరు గురించి పెట్టుకుంటాం, నీ పేరు మాకు పెట్టుకుంటాం. బాగుందా లేదా? బాగుందా లేదా? బయట మాత్రము ప్రార్థనా మందిరము, సమస్తమైన అన్య జనులకు ఇది ప్రార్థన మందిరము అనబడనని బయట పెట్టాం. లోపల కూర్చొని ఒక పక్క పేకాట ఆడుకుంటూ, ఒక పక్క సిలిపోండి సినిమాలు చూస్తూ, ఒక పక్క కూర్చొని అట్టాసెమ్మ ఆడుకుంటూ, ఇంకో పక్క కూర్చొని పులిజోలం ఆడుకుంటూ, ఇంకో పక్క కూర్చొని ఒకరి మీద ఒకళ్ళు ఏసాలు వేసుకుంటూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? పోలీసులు లోపల పత్ర ఎందుకు రారు? అమ్మ మందిరంలో తప్పులు జరుగుతాయా అంటే పేరు పెట్టారు కదా మందిరం అని. ఇప్పుడు లోపల చేసేది ఇది ఈరోజు జరుగుతున్నది అందరి దగ్గర. పేరు మాత్రం యేసుప్రభు పేరు పెట్టుకున్నారు. చేసే ఎన్ని దొంగ పనులే, చేసే ఎన్ని దెయ్య పనులే. ఇప్పుడు అందుకే బైబిల్ ఏమంటుంది? యేసుప్రభు ఏమంటున్నాడు? లోకసువార్త 18వ తర్వాత చదవండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా
కాబట్టి ఇప్పుడు నేను మనందరికీ తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం ఎవరికి దాసులము? యేసుక్రీస్తు వారికి దాసులము. ఆయన మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మన స్వతంత్రాన్ని తీసేయడానికి ఎవరు వచ్చారు? మొత్తం రావాలా? ఇప్పుడు టైం 1:30 అయిపోయింది, భోజనం మొత్తం రాని. ఓకే, ఇప్పుడు ఈ స్వతంత్రాన్ని తీసేయడానికి ఎవరు వచ్చాడు? అపవాది వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, మనం దేవునికి దాసులుగా ఉండకూడదని వానికి దాసులుగా చేసుకోవటానికి మన దగ్గరికి వచ్చాడు. బాగా ఆలోచన. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏ విషయంలో దాసులు అయ్యావో నీకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఆలోచించండి, ఏ విషయాల్లో మీరు దాసులు అయిపోయారమ్మా? ఏ విషయాల్లో దాసులు అయిపోయారు? ఏ విషయాల్లో దాసులు అయిపోయారు? మీరు ప్రార్థన చాలా చేశారు. దేవుడు ఏం చేశాడండి ఈ మధ్యకాలంలో? మీకేది అడ్డం లేకుండా పెట్టాడండి. కానీ మనమే అడ్డం లేకపోయినా కూడా మనం పని పెట్టుకుని మరీ వెళ్ళిపోతుంటాం కదా. ఇప్పుడు నిన్న శనివారం ప్రార్థన, మీకే అడ్డాలు లేవు, కానీ మీరేమన్నారు? కల్పించుకొని పోయారు. మరి నన్నేం చేయమంటారు? దానికి నీకు అసలు నువ్వు లేకపోయినా కూడా అట్లా జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు నేనుంటే దొరుకుతుంది, అంత సేమ్ లేదు. నువ్వు లేకపోతేనే మంచిది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేసుకునేటప్పుడు నువ్వు అడ్డమైపోతున్నావు అంతే కదక్క. మా అప్పుడప్పుడు నేను కొన్నిసార్లు అప్పుడు మా పిల్లలు అంటారు, మా వచ్చిండా ఎందుకు వచ్చిండు? ఎందుకంటే వాళ్ళు పాప అయ్యి మాట్లాడుకోవడానికి నేను ఇబ్బందిగా ఉంటాను. అదే నేను రాలేదనుకో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు అనమాట. మనం అర్థం అవుతాం కొన్ని విషయాలు. దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళే అడ్డం అంటుంటే నువ్వెందుకు మరీ పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నావు వాళ్ళ దగ్గరికి? ముఖ్యమైన కార్యక్రమాలు నేను ఇచ్చాడు, నువ్వు ఉండొచ్చుగా, తప్పులేదు, ఉంటే హ్యాపీగా అని చెయ్యి, తప్పులేదు. ఏదైనా అవసరం చెయ్యి. దేవునిని కాదని చేసావనుకో అది నీకు మంచిది కాదు. నీకు అర్థం కాకుండా నువ్వు లోకానికి ఏమైపోయావు? ఇప్పుడు నీకు కలిగిన స్వతంత్రమును పోగొట్టుకుని మరలా ఏమేమంట? మరలా ఏమైరంటమ్మా? చదవండి అన్నమాట. మరలా దాస్యం మరలా దాస్యమును కాలి కింద చిక్కుకొనద్దు. మరలా అన్నాడు అంటే బయటకు వచ్చావు. ఇంతకుముందు ఏమన్నంటే వాళ్ళేమో బంధువులా చుట్టాం, నాకెప్పుడు అవుతాడే. ఇప్పుడు తాత ముత్తాత కూతురికైతే నేను పోతున్నాను. నేను ఎంత దూరం పోతున్నావు అంతే. ఇప్పుడు బంధువులు మన నీ ఇంట్లోనే నీ సొంతమే, నీ సొంత కూతురేనంటే దేవుడి కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ముత్తాత కలిగి అర్థం ఏంటి? దాస్యమని కార్యక్రమం మళ్ళీ వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. స్వతంత్రాన్ని ఏం చేసుకున్నా? ఎవరు పోగొట్టింది? నువ్వు పోగొట్టుకోవాలా? ఎవడో వచ్చి నీ పక్కలో నా పక్కలో కూర్చొని పొల్ల పెట్టిపోయా. కనీసం నీకు ప్రేమ లేదు. నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాడి యొక్క ఇంపార్టెంట్ వర్క్ మనం కొన్ని దగ్గర కూర్చున్నాడు. ఈరోజు అదునైంది, బాగా లేకుండా పడిపోయావు, మంచంలో ఉన్నావు, కనీసం నూరు కూడా తిప్పులేడు, పొలం నాటుకోవాలి, రేపు పొద్దున్న నాటుకోవచ్చు, మనిషికి బాగా దగ్గర వచ్చాడా? ఏందయ్యా పరుచుకోలేదంటే, నేను కాకపోతే రేపు అనిపించుకుంటున్నాను, ఈ అదురుపోతే రేపు అవుద్దా, విత్తనాలు వేసుకోకపోతే రేపు చేసుకుని కుదురుద్దా అంటే మనకు అర్థం కాదా? ఎంత చెప్పిన బైబిల్ ఏమన్నా తెలుసు? ఎంత చెప్పినా ఇశ్రాయేలీయులకు బుద్ధి ఉండదు అంటే, ఎంత చెప్పినా ఇశ్రాయేలీయులకు బుద్ధి ఉండదు. ఎక్కడ ఉన్నది మాట? బైబిల్ ఉందే లేదా? ఉంటే చెప్పండి, ఎక్కడ ఉంది? జపన్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. మరి ఉన్నదాన్ని మీరు అందరూ అంటుంది, ఏమిటో చెప్పండి. మరి అధ్యాయం గుర్తు రాలేదు కాదు, మీరు అనాల్సింది ఉన్నది, కానీ ఎక్కడ ఉన్నదో ఏదో తెలియదు కదా. ఉంటాయి, నేను కాదనట్లేదు. మనందరికీ ఉన్నదని తెలుసు. నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలియదు ఉన్నదని. అందుకని బైబిల్ రెఫరెన్స్, ఇప్పుడు రెఫరెన్స్ చెప్పండి, మీ అందరికి తెలుస్తుంది. నేను చెప్పేదంతా వాక్యం మీకు తెలుసు. ఎందుకు రెఫరెన్స్ అంటే, దీంట్లో చూసేవాళ్ళు పొద్దున అడుగుతాడు ఫోన్ చేసి, ఆడది నాకు చెప్పయ్యా అని. ఎన్ని ఫోన్లు వస్తాయి నాకు తెలుసా అన్నిటితో, ఇది అట్ట ఇది అట్ట ఇది అట్ట అని. నేను మొత్తానికి సమాధానం చేస్తూ కూర్చొని ఓకే అనుకుంటాను. అందుకని ఇక్కడ నీకు చెబుతున్నానని మీరు ఊరికి ఫీల్ కావద్దు. ఇక్కడ నేను చెప్తున్న వాక్యం 100 మంది వింటారు. 100 మంది విన్న తర్వాత వారంలో ఎన్ని ఫోన్లు వస్తుంటాయి ఒక్కొక్కళ్ళు. అది చెప్పే ఆడింది అసలు పాస్టర్లే ఫోన్ చేసి ఎక్కడ ఆడని చెప్పి ఎట్ట ఆడని చెప్పి అంటుంటారు. మనం బైబిల్ తీసుకొని కూర్చొని చెప్తుంటాం. అందుకే చెప్తున్నాను, స్వతంత్రులుగా యేసు ప్రభు వారు చేసినాడు. ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వు పోగొట్టుకొని మరలా దాస్యమును కాలి క్రింద చిక్కుకోవద్దు.
78 సంవత్సరాలైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఈ రోజు కూడా మనం ఒకరి కింద బానిసలుగానే బతకటం లేదా? ఆఫ్టర్ నువ్వు పుట్టింది ఎక్కడ? చింతకుంట. నేను పుట్టింది కొనకలమెట్ట, ప్రకాశం జిల్లాలోని కొనకలమెట్ట మండలంలోని చింతకుంట గ్రామంలో నేను చిన్నగురవయ్య సుశీలమ్మలకు నేను కుమారుడిగా జన్మించాను. ఇది అందరికీ తెలుసు. నేను మా అమ్మ మా నాన్న పుట్టానని చెప్పుకోవడానికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే లంచం ఇయ్యాలి. ఇదే నా ఇల్లు అని చెప్పాలంటే లంచం ఇయ్యాలి. ఒక ఎదవరాలు వెళ్ళి నా భర్త చచ్చిపోయాడయ్యా, నేను విలువ పింఛన్ కోసం అప్లై చేసుకోవాలి, నా భర్త చచ్చినట్టు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లంచం ఇవ్వాలి. చచ్చినాడని అందరు చెప్పినా నమ్మరు, లంచం ఇవ్వాలి. అంటే మనం ఎలా బతుకుతున్నాం? మళ్ళా ఇలా తెల్లోళ్ళ నుంచి బయటకు వచ్చి నల్లోళ్ళకు బానిసలు అయిపోయాం. ఏం లేదు, నీకు హక్కు ఉంది, నీ బ్యాంకులో నీ అకౌంట్ లో ఉన్న డబ్బులు నీకేయడానికి ఏమమ్మా, అది రాపియాలన్నా కూడా 100 రూపాయల వరకు ఇవ్వాలి. నీ గ్రూప్ డబ్బులు నీకు పై నుంచి గవర్నమెంట్ నీకు ఇచ్చిన దానికి నువ్వు తీసుకోవడానికి కూడా లంచం ఇవ్వాలి. ఇప్పుడు ఈ లంచగొండల కింద బతుకుతున్న దాసులుగా బతుకుతున్న భారతీయులు చాలా మంది. వాళ్ళని అడగచ్చు కదంటే, అడిగితే రానియరేమో. ఏం రానియరు? నీ డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు, ఒకరిని అడిగేది. నీ పని నువ్వు చేసుకుంటావు, ఒకరిని అడిగేది. కానీ భయంతో బతుకుతున్న భారతదేశం. ఎవరి భయంతో? ఎవరి భయంతో? నీ పక్కన ఉన్నటువంటి నీ యొక్క అధికారుల భయంతో బతుకుతున్న భారతదేశం. ఏం చేయాలి ఇప్పుడు? స్వతంత్రులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారు, స్వతంత్రులు కాల మళ్ళా బానిసలు. 78 సంవత్సరాలైంది బ్రిటిషర్స్ నుంచి మాకు స్వతంత్రం వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళ కింద పరిపాలన జరిగింది. అన్నిటినీ ఏలేరు వాళ్ళు కాదనట్లా, కానీ అన్నిటికీ స్వతంత్రం వచ్చింది. ఏదో ఒక రోజు మనకు కూడా స్వతంత్రం వచ్చింది. కానీ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం అలాగనే ఉంది, అభివృద్ధి లేదు. కారణం ఇక్కడ సంపాదించింది పక్కన ఏటిమే కానీ తినడానికి లేదు. అభివృద్ధి కరువైపోయింది. నీ ఇంట్లో నువ్వు ఉండాలన్నా కూడా ఇది నీ ఇల్లా కాదంటానికి నువ్వేమే ఏం చేయాలి? లంచం ఇవ్వాలి. ఇది నా ఇల్లు అంటే నా ఇల్లు కాదంటారు. నీ ఇల్లు అని అనడానికి దానికి నేనేమి ఇవ్వాలి? పత్రం ఎత్తాను, లంచం ఇవ్వాలి. నీ ఇల్లు ఇది కాదని చెప్పాలి. ఏమో మా అమ్మ మా నాన్నని చెప్పడానికి కూడా లంచం ఇవ్వాలి. నిజంగా చూడండి, ఎవరేం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు పుట్టిన తర్వాత మా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎప్పుడు ఎలాంటి ఇలా జరిగారంటే డాక్టర్ సంతకం పెట్టుకుని రాపా. డాక్టర్ సంతకం పెట్టినా కూడా అన్ని బాగున్నాయి, కానీ వాళ్ళు నిజంగా మీ అమ్మ మీ నాన్న ఇన్ని ఎందుకు అడుగుతున్నారంటే వాడికి 100 ఇవ్వాలి. ఆ 100 ఇచ్చేది ఏంటంటే పని లేదుగా. అంత ఆలోచన. వాళ్ళ చుప్పు చేతలో బతికిన మనం ఇప్పుడు ఏళ్ళ చుప్పు చేతలో బతుకుతున్నామంటే జీవితం ఎలా మారిపోయింది. ఐగుప్తుల కింద నుంచి అయితే బయటకు వచ్చారు, మళ్ళీ ఎవరి కిందకి పోయారు? మోయాబీల కిందకి పోయారు, ఫిలిస్తీన్ల కిందకి పోయారు, వాటి కిందకి పోయారు. లోకం అనేటువంటి పాపంలో నుంచి బయటకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అసూయలు, కక్షలు, పగలు, ఈర్ష్యలు, ద్వేషాలు, సంఘాలలో ఒకరి మీద ఒకరికి ప్రేమలు లేవు, ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు, ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు. ఇప్పుడు ఏట కింద చెక్కపోయాం, యాడ్ నుంచి బయటకు వచ్చినట్టు. ఇంకా అందుకనేమన్నారు తెలుసా? ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. నీవు ఆ యెరూషలేము వారసుడు అయితే నువ్వు స్వతంత్రుడివే. ఆమేన్. కాబట్టి నీకు నాకు మనందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మరల పాపమును మరల దాస్యమును కాలి క్రింద చెప్పుకోవద్దు. ఏంటో వస్తుంటాయి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవరికే ఉంటాం. ఇబ్బందులు పడకముందు ఇబ్బందులు పడకుండా పరలోకం పోవాలి. కష్టాలు లేనిదే గోల్స్ అంటే గమ్యం చేరలేదు. ఈరోజు ఎంతో మంది అంటారు కోట్లు సంపాదించారు, పోయి అడిగితే వాళ్ళ కష్టాలు చెప్తుంటారు. ఒకప్పుడు తినడానికి లేక అడుగుకుంటే నాకు బోబెట్టిన లేడయ్యా, నేను కష్టంతో రోసంతో కష్టపడి పనిచేసి చదువుకొని సంపాదించుకొని పెద్దయ్యాను, ఇప్పుడు నా చుట్టూ అందరూ వచ్చారు అంటున్నారు. అక్రమంగా అన్యాయంగా మోసం చేసుకొని సంపాదించిన వాళ్ళు అందరూ న్యాయంతో సంపాదించారు. మోసంతో సంపాదించిన వాళ్ళు మోసంగానే పోదు. అవునా కదా? అంతే అసలు పోతే నిజంగా పోతే అంతే కదా. మోసం చేసిన మోసంగానే పోతాయి. వాళ్ళని వాళ్ళు ఈలని వాళ్ళు గెట్టుంటే మనం అనుకుంటాం ఎంతమంది నోరులు కొట్టాను నేను గొప్పనైనా, నీ నోరు కొట్టాడు ఉంటాడు. మనకు అర్థం కాదు. ఎంతమందిని తీసుకొచ్చి నేను పెడితే తన దన్నేవాడు ఉంటే తన్ను దన్నేవాడు కూడా ఉంటాడు. ఎవరేం తక్కువ కాదు. కానీ బయట పడినంత వరకు అందరూ మంచివాళ్ళు, బయట పడితే అందరూ బతుకులు అంతే. కాబట్టి క్రైస్తవ సంఘంలో మనందరికీ చెప్తున్నాను, దాస్యమును కాలి క్రింద మరలా చిక్కుకొనక దేవుడు ఇచ్చినటువంటి చిత్తమును నెరవేరుస్తూ ఆ స్వాతంత్రములో స్థిరముగా నిలబడి పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. అందరం కూడా తల